సో తమిళనాడు రాజకీయాలలో రోజుకొక కొత్త అంశం అయితే బయటకు వస్తుంది. సో ఇప్పుడు త్రిష చేసిన ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఎక్స్ వేదికగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. ముఖ్యంగా ఈ ఏజ్లో ఎంబారేజింగ్ థింగ్స్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు డ్రామాలు చేస్తున్నారు, కొంచెం డబ్బు సంపాదించుకోండి, మీ ప్రశాంతతను వెతుక్కోండి, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారు అని అయితే ఎవరి పేరు మెన్షన్ చేయకుండా అయితే ఒకటైతే చేయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ని ఉద్దేశించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తమిళనాడు రాజకీయాలలో ఎటు చూస్తున్న త్రిష పేరు అయితే ట్రోలింగ్గా మారుతుంది అని చెప్పొచ్చు. అయితే ఆ ట్రోలింగ్కి సంబంధించే ఇలా చేసిందా పోస్ట్ అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఉదయనిధి స్టాలిన్ ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే అన్న డిఎంకే పార్టీ నుంచి ఇంకొక అతను కూడా ఎప్పుడు మీ త్రిషను డిప్యూటీ సీఎంగా పెడతారు, ప్రజలందరూ త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంగా పెడతారు అని ఎదురు చూస్తున్నారు అని అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న హాట్ కామెంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యే వరకు అయితే వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అయితే ఇటుకెళ్ళి ఏమాత్రం త్రిష మీద ట్రోల్స్ కావచ్చు లేకపోతే కామెంట్స్ మాత్రం ఆగట్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే విజయ్ సీఎం పదవికి స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా త్రిష మీద ట్రోల్స్ అయితే అనేక రకాలుగా అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యలోనే విజయ్ భార్య సంగీత ఈ డివోర్స్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నిజంగానే త్రిష చిక్కులలో పడిందా, ఇక్కడ తమిళనాడు రాజకీయాలలో త్రిష, సంగీత అలాగే విజయ్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏమైనా ట్రయాంగిల్ నడుస్తుందా, ఇంతకీ ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసింది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉదయనిధి స్టాలిన్ ఆ మాట అన్నారు, అలాగే అన్నడిఎంకే పార్టీ నుంచి ఇంకొక నేత కూడా త్రిషను అయితే ట్రోల్ చేయడం అయితే జరుగుతోంది. సో వీళ్ళందరి మధ్యలో అసలు ఎవరిని ఎక్కువగా ప్రముఖంగా తీసుకొని ఈ పోస్ట్ చేసింది అన్నది మాత్రం ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తున్నట్లయితే అన్నడిఎంకే అలాగే డిఎంకే అలాగే సంగీత వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు త్రిషకి అయితే ఒక ఎక్స్గా అయితే కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురికి మాత్రమే త్రిషని ట్రోల్ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే మనందరికీ చాలా ఓపెన్ సీక్రెట్ అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా త్రిష మీద ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తున్నారో ఆ ట్రోల్స్కి అనుగుణంగానే త్రిష వాళ్ళ కామెంట్ చేసిందా, లేకపోతే ముఖ్యంగా సంగీత ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు డివోర్స్ కావాలి అని చెప్పి ఇప్పుడు డివోర్స్ వద్దు అని చెప్పేసి ఆ డివోర్స్ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకుంది, సో ఇదేమైనా త్రిషకి ఏమైనా బాధాకరమైన విషయమా అన్నది మాత్రం ఏది అర్థం కానప్పటికీ కూడా మొత్తానికి అయితే త్రిష వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్తూ అయితే మీ పని మీరు చేసుకోండి, ఈ ఏజ్లో కూడా ఈ డ్రామాలు ఏంటి, వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండండి అని అయితే కొంచెం వ్యంగ్యంగా అయితే ఇక్కడ ఎక్స్ వేదికగా అయితే ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ వేదికగా మనం చూసుకున్నట్లయితే ఇది నిజంగా ఎవరికి ఎక్కువగా కూడా సంబంధించి ఉంది అన్నది మాత్రం ఇక్కడ అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ ముగ్గురులోనే ఎవరికో ఒకరికి గట్టిగా తగులుతుంది అన్నది మాత్రం అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి తమిళనాడు రాజకీయాలలో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎందుకంటే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే త్రిషను అయితే డిప్యూటీ సీఎంగా నియమిస్తారు అని, లేకపోతే ఇక్కడ ఈ డివోర్స్ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ ఇంకా ఏమైనా వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉందా అన్నట్లుగా అయితే అర్థం కావట్లేదు. అసలు ఇంతకీ త్రిష చేసిన ఈ పోస్ట్ ఈ ఏజ్లో ఈ డ్రామాలు ఎందుకు, వెళ్ళి ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోండి, మీ పీస్ని వెతుక్కోండి అనే ఈ కామెంట్ ఏదైతే ఉందో అది ఎవరికి మెయిన్గా సూట్ అవుతుందో మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏ వచ్చేసి డిఎంకే, ఇంకొకటి అన్న డిఎంకే, ఇంకొకటి సంగీత విజయ్ వాళ్ళ భార్య. సో ఎవరికి ఎక్కువగా ఇది సూట్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.